నా జర్నీ ఉంది కదా ఏదైతే అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని ఎప్పుడు ఆలోచించలే. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఇన్ ద గేమ్. క్రికెట్ అంటే మరి ఇంటర్నేషనల్ IPL స్టాండర్డ్స్, వరల్డ్ కప్ స్టాండర్డ్స్ కాకపోయినా ఉప్పల్ స్టేడియం లో ఒకసారి ఆడా, నాకు బాగా గుర్తుంది. అసలే కలియుగం. కొంచెం గట్టి టాపిక్ అడిగా. ఫస్ట్ టైం ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇల్లిటరేట్. ఓకే, నెక్స్ట్ సమాజానికి ఏమైనా చేద్దాం అనుకుంటున్నా? అదే ఆ ప్రాక్టీస్ లోనే ఉన్నా, కొంచెం పనులు అది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం అయితే ద్విజ అన్న దగ్గరికి వచ్చినాం. అంతోనుపు అన్న అయితే డిఓపిగా సినిమాల్లో పనిచేశాడంట. సో ఈ మధ్యలో ద్విజ అనే పేరుతో ట్రెండింగ్ అయ్యిండు. ఒక వ్యక్తి సినిమాలలో మంచి జీవితాన్ని రుచి చూసి తర్వాత మళ్ళా ఇట్లాంటి కఠినమైన పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చాడు, లేకపోతే ఇంకా కొన్ని ఆసక్తికరమైన క్వశ్చన్ల గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి కొన్ని విషయాలు అయితే మనం అడిగి తెలుసుకుందాం. చూడండి, మన వెనకాలైతే బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదా. ప్రజెంట్ మనం రాయదుర్గ్ దగ్గర ఉన్నాం. చూడండి, మీకు ఒకసారి బ్యాక్ కెమెరాలు చూపిస్తా. చూడండి, ఇవన్నీ అందమైన అద్దాల భవంతులు చూడండి. సో మనం బైక్ అక్కడ పార్క్ చేసుకొని ఇట్లా వచ్చినాం. ఇట్లా వెళ్ళాలి. అన్న లోపల ఉంటున్నారు. సో అటైతే మన కుమార్ ఆంటీ షాపు. సో కుమార్ ఆంటీ ద్వారా ఈ మధ్యలో పాపులర్ అయింది అన్న. సో మనం ఇట్లా లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇట్లా లోపలికి వస్తే ఏరియా ఎట్లా ఉందో ఇట్లా ఉంది. చూడండి, అన్న ఉండేది మొత్తం ఇక్కడనే చూస్తున్నారు కదా. ఇది అన్న మొత్తం సిగరెట్లు కాల్చడం, ఈ టెంటుల్లో నైట్ పడుకోవడం. సో దోమలకు ప్రొటెక్షన్ ఇది. నైట్ దోమలు ఇట్లా లోపలికి వెళ్ళకుండా ఈ టెంటుల్లో ఉంటారు. సో ఇది మొత్తం ఇట్లా ఉంది పరిస్థితి అన్నది. సో అన్న బయటికి వెళ్ళిండు, ఇప్పుడు వస్తాడు. వచ్చిన తర్వాత మనం అన్నతోటి కొన్ని విషయాలు మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. ఈ మధ్యలో సోషల్ మీడియా బాగా ట్రెండింగ్ అవుతున్నారన్న మీరు. అన్న ద్విజ అంటే అర్థమైందన్న? ద్వి ఈక్వల్స్ టు డ్యూయల్, డ్యూయాలిటీ. జా ఈక్వల్స్ టు లైఫ్. ఒక జీవితంలో రెండు జీవితాలు బతికిన వాళ్ళని ద్విజ అంటారు. అక్కడి నుంచి వచ్చి ఇట్స్ సాంస్క్రిట్ వర్డ్ ద్విజ. వాల్మీకి గారు ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పుట్టగానే వాల్మీకి పుట్ల ఆయన కంప్లీట్లీ కాంట్రాస్ట్ వన్ లైఫ్ టు అదర్, డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్. అట్లా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ లాస్ట్ టైం ఒకే జన్మలో రెండు జీవితాలు రుచి చూసిన అన్న. లాక్డౌన్ లో కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నా. లాక్డౌన్ తర్వాత ఇట్లా సడన్ గా మారిపోయారు కదా. బుద్ధుడికి జ్ఞానోదయం అన్నట్టు సడన్ గా మీకు ఎక్కడైంది? లాక్డౌన్ కరోనాతో జ్ఞానవర్ధనం. అంటే ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్లు కలిసివేసినాయా, లేకపోతే ఏదన్నా మీరే ఇది అంతా వ్యర్థం ఈ జీవితం అంతా అని ఆలోచించాలా? ఇట్లా దీన్ని వైరాగ్యం అంటారు తమ్ముడు. దీన్ని వేరే పేర్లు ఉంటాయి, వేరే ప్రాక్టీస్లు ఉంటాయి. కుండలిని యోగా అంటారు. అది ప్రాక్టీస్ చేయడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. మెడిటేషన్, యోగాలో డిఫరెంట్ టైప్స్. మెడిటేషన్ చేస్తారా జనరల్గా? చాలా మంది చేస్తారు, అంటే మీరు నేను అనేది నా వల్ల అయింది, నా పరిధిలో ఉన్నది, నాకు కావాల్సినంత, నాకు తెలిసినంత, నాకు కావాల్సినంత. జనాలు యాక్చువల్గా ఒక పూటకు తిండి ఉంటే సరిపోతుంది మనకు, అంటే బతకడానికి తిండి ఉంటే సరిపోతుంది కదా. సో మనం ఆస్తులు అంతస్తులు అని జనాలందరూ ఏదో ఒక రకంగా ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతాం కదా. సో మరి సరే, జంతువులకైతే సరిపోతాయి, కానీ మనం మనుషులం కదా అన్న. జనరల్గా మనకు ఒక ఇల్లు ఉండాలి, మళ్ళీ ఇది కుటుంబం ఉండాలని ఆలోచిస్తాం కదా. సో మళ్ళీ మీరు తిరిగి మళ్ళీ బుద్ధిని లాగా అటే వెళ్ళిపోకుండా మళ్ళీ ఈ జీవితంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? నాకు నా జీవితంతో ఏ కంప్లైంట్స్ లేవు.
నిజంగా ఇప్పటి వరకు నేను చూసినవో, తెలుసుకున్నవో, ఎక్స్పీరియన్స్ చేసినవో, ఎంజాయ్ చేసినవో, నాకు నచ్చినవి, నచ్చనివో, ఏది ఏమైనా యాక్చువల్గా నాకు ఏ రిగ్రెట్స్ లేవు. నా బిలీఫ్ సిస్టమ్ వీటన్నిటిని కలుపుకొని కల్మినేషన్ ఆఫ్ ఆల్ మై ఎక్స్పీరియన్సెస్, లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్, ట్రావెలింగ్, స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఆర్ డిఫరెంట్ అరీనాస్, నా జర్నీ ఉంది కదా ఏదైతే, అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని ఎప్పుడు ఆలోచించలే. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ ద గేమ్. క్రికెట్ ఫోన్లో చూడటం బాగానే ఉంటుంది, ఐపీఎల్ ఫోన్లో బాగానే ఉంటుంది, కానీ ఫీల్డ్లో ఉంటాం ఇష్టపడతాం. ఐ ప్లేడ్ అంటే మరి ఇంటర్నేషనల్ ఐపీఎల్ స్టాండర్డ్స్, వరల్డ్ కప్ స్టాండర్డ్స్ కాకపోయినా ఉప్పల్ స్టేడియం లో ఒకసారి ఆడే, నాకు బాగా గుర్తుంది. అప్పుడు కార్పొరేట్ ఫ్రీ టైమ్ లో క్రికెట్ బాగా చూసాడండి. ఇప్పుడు మీకు ఇష్టమైన క్రికెటర్ ఏంటి అటు వెళ్ళింది క్రికెట్ లో? ప్రెసెంట్ సూర్యకుమార్ యాదవ్, స్కై. ఓకే అన్న. ఇప్పుడు సరే, నువ్వు ఎట్లాగూ ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినావు అంటున్నావు. ఇప్పుడు మీరు ప్రజెంట్ పాస్ట్ లో సింగపూర్ ఇట్లా వెళ్ళారని ఒక ఇంటర్వ్యూ నేను చూశాను. సరే, సరే, సమ్ XYZ కంట్రీలు మీరు చూసారు కదా. మన ఇండియాలో ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది అన్న. ఇట్లా అఘోర జీవితాలు ఇట్లా చూస్తూ ఉంటాం కదా ఆధ్యాత్మిక జీవితాలలో. ఇంత ఉన్నత స్థాయిలో ఆధ్యాత్మిక జీవితం ఉన్నప్పటికీ మన ఇండియాలో ఈ కులాలు అనే ఒక ప్రస్తావన ఉంటది కదా అన్న. ఉన్నత వర్గం లేకపోతే స్పిరిచువాలిటీ అంటున్నావు, కులాలు అంటున్నావు, ఎందుకు రూపుమాపలేకపోతున్నారు ఇలాంటి పెద్దవాళ్ళు? మనకి చేంజ్ అనేది నచ్చదు. సడన్ గా మనకి నచ్చని విషయాలు ఎదురుపడితే, ఈవెన్ ఫర్ యువర్ గుడ్, మీ మంచి కోసం వచ్చినా కూడా చేంజ్ ని యాక్సెప్ట్ చేయటం హ్యూమన్ టెండెన్సీ. మేబీ అది డ్రాబ్యాక్ ఏమో తెలీదు. మార్పుని కోరుకుంటాం, ఆలోచిస్తాం, వెంటనే తీసుకోలేం. సడన్ గా టెంపరేచర్ మారిపోతేనే మనం వేడెక్కింది అంటాం, సడన్ గా చలి పడుతుంది అంటాం. చిన్న చిన్న మార్పులనే మనం తీసుకోవడానికి అంత ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఎన్నో సంవత్సరాల నుంచి జరిగిన డ్యామేజ్ సడన్ గా ఓవర్ నైట్ జరగదు. అసలే కలియుగం. ఆయన ఇప్పటికీ కూడా పోతలే ఉన్నా. ఇది ఏంటంటే ఇప్పుడు ఏదన్నా క్వశ్చన్లు వేస్తే ఏమంటారంటే అది కుల వృత్తులు, వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ కులాలకు ఆ పేరును ఆపాదించులు, అట్లా కులంగా ముద్రపడింది అంటారు. సరే, ఇప్పుడు మన ముందు పెద్ద ఐటీ ఇండస్ట్రీ ఉంది, వాళ్ళు సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు. వాళ్ళు లేకపోతే ఇప్పుడు మనకు ఇంత టెక్నాలజీ ఉండదు, ఫోన్లు ఉండవు, ఎవరు ఉండదు. సో అది కూడా ఒక కులంగా ఇప్పుడు కాదు కదా. జస్ట్ కొంచెం కాదు, నాకు తెలిసినంత చెప్తాను. నేను ఇప్పుడు చెప్పినంత మాత్రాన ఓవర్ నైట్ ఏమైనా సొల్యూషన్ వస్తుందా? ఓవర్ నైట్ తీసేస్తారా? రాదా? సరే, నాకు తెలిసింది నేను ఒక చిన్న కథ. ఏ దేశాల్లో మన దగ్గర ఎందుకు అలా ఏం లేదు తమ్ముడు, ప్రతి దేశంలో ఉన్నాయి తమ్ముడు. తెలియదేమో, అక్కడ క్లాస్ అంటారు, జీవితం క్లాస్ అంటారు అక్కడ. ఇక్కడ వర్ణ అని చాలా కంఫర్టబుల్ గా ట్విస్ట్ చేసి కాస్ట్ అని చేస్తారు కదా, అట్లాగా వాళ్ళకి కూడా చాలా ఉన్నాయి తమ్ముడు. వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి, అవి తీసుకొచ్చి దీనిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కథ విను, వర్ణ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాస్ట్. సరే, థియరీ, ఒక హైపోథెటికల్ థియరీ అనుకోకుండా ప్రస్తుతానికి కొంచెం గట్టి టాపిక్ అడిగు. ఫస్ట్ టైం ఏదైతే శ్లోకం నుంచి ఈ మీనింగ్ వచ్చిందని ఉందో, ఆ శ్లోకాన్ని సంస్కృతం వచ్చిన బేసిక్స్, ఎవరైనా బేసిక్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకున్న సంస్కృతం చదివే వాళ్ళకి వినిపించు. దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏదైతే కాస్ట్ లో ఉందో వెరిఫై చేయి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే అదే శ్లోకాన్నో అదే స్టేట్మెంట్ లో వాట్ ఎవర్ నీ సంస్కృతంలో ఉన్న టెక్స్ట్ ని అలాగే తీసుకెళ్ళి ఒక వేదిక్ లిటరేచర్ చదువుతున్న ఒక ఎక్స్పర్ట్ కి చూపించు, ఒక క్వాలిఫైడ్ పర్సన్ చూపించి దీని అర్థం ఏంటి అని అడుగు. దాని అర్థం మారలా, వీళ్ళు మార్చేసి అది ఎప్పుడు ఎక్కడ జరిగింది కూడా చరిత్రలో చెప్తున్నాయి. అసలు కాస్ట్ ఇండియాలోకి ఎప్పుడు వచ్చిందో తెలుసా నీకు? ఇండియాలో కాస్ట్ అనే కాలం ఎప్పుడు వచ్చింది? బహుశా ఆరియన్స్ సివిలైజేషన్ ఉంటుంది కానీ ఆరియన్స్ వచ్చింది. అది చరిత్ర స్టార్ట్ అయిందని. ఆరియన్స్ ఇన్వేషన్ థియరీ ఇంకా పట్టుకొని అలాడుతున్నాం. అది ఎప్పుడో బస్ట్ చేసి పక్కన పడేశారు, ఇంకా పట్టుకొని ఆలాడుతున్నాం. ఎందుకంటే స్కూల్లో అంటే బుక్స్ ఇంకా ఏ చదువుతాం.
చాలా మాట్లాడాల్సి వస్తుంది అక్కడి నుంచి. సరే, ఇప్పుడు ఎక్కడ వర్ణ ఈజ్ ఈక్వల్ ఆర్యన్ ఫస్ట్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ గురించి సెపరేట్ గా వర్ణ అని తెలిపే ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో ఆ డిస్క్రిప్షన్ మొత్తం, ఆ స్క్రిప్ట్ మొత్తం ఒక సంస్కృత పండితుడినో వేద పండితుడినో అంటే క్వాలిఫైడ్ పర్సన్ తోటి. దాని అర్థం ఏంటి అని అడుగు. ఇంగ్లీష్ లో ఎవరైతే మ్యాక్స్ ముల్లర్ లాంటి జీనియస్ పీపుల్ ఇండియాకి రాకుండా, సంస్కృతం పైన అస్సలు అవగాహన లేకుండా, దాని టెక్స్ట్ కూడా తెలియ చదవడం, కనీసం ఇండియాకి విజిట్ చేయాల, వర్ణ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ అని ఎప్పుడు రాశాడో చరిత్ర చెప్తుంది. మ్యాక్స్ ముల్లర్ ఎవరు వెరిఫై చేయ. కాస్ట్ సిస్టమ్ని ఇట్లా కూల్గా ఇట్లా టెస్ట్ చేసి ఇలా చేద్దాము అని మీటింగ్స్ ఎవరైతే పెట్టుకున్నారో దానికి డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ చాలా ఉంటాయి. ఎవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ప్లాన్ చేసి ఇలా తయారు చేశారో హిస్టరీలో అన్నీ ఉన్నాయి. డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అన్నీ చాలా వచ్చాయి. అయితే యాక్చువల్గా వరల్డ్లో చూసుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకటి ధనికులు పేదవాళ్ళు అని రెండు వర్గాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇంకొక రకంగా కూడా ఉంటాయి, నలుపు తెలుపు అని. ఇలాంటి యుద్ధాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు, మతాలు అనే యుద్ధాలు. కానీ ఇక్కడ మన ఇండియాలో ఇంకా స్టిల్ కులాల అనేది ఒక ప్రస్తావన ఉన్నది అని నాకు ఒక ఆలోచన. తమ్ముడు, ఇందాక ఆ క్వశ్చన్కి పూర్తిగా ఆన్సర్ ఇవ్వకుండా నువ్వు మళ్ళీ కొత్త క్వశ్చన్కి వస్తున్నావు. 1902 ముందు ఇండియాలో కులం అనే కాన్సెప్ట్ ఉన్న ఆన్ పేపర్ కాలం గా లేదు. 1902కు ముందు 1902లో పేరేంటి, పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ ఇది కులం ఎట్లా ఇండియాకి అసలు కులం నీకు ఎలా వచ్చిందో, అసలు నీ బుర్రలో ఏముందో ఒకసారి అసలు ఎప్పుడు వచ్చింది కులం ఇండియాలోకి? సోకాల్డ్ ఇప్పుడున్న ఇండియాలోకి కులం ఎప్పుడు వచ్చింది? 1902లో పేపర్ మీదకి వచ్చింది కాలం. ఎవడో ఒకడు వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి కోల్కతాలో 4-5 రోడ్లు తిరిగేసి 4-5 మొక్కలు చూసేసి వాడు డిజైన్ చేసి రాసేసాడు. ఒకసారి చదువు, నీకు ఏమంటారు దాన్ని, జనాభా సంఖ్య ఇది అంటారు కదా, జనాభా లెక్కల అంటారు కదా. ఇది 1902లోనే వచ్చింది. వాడు ఇక్కడికి వచ్చేసి కోల్కతాలో 4-5 రోడ్లు తిరిగేసి 4-5 ఫేసులు చూసేసి అది రాసేసాడు. ఇండియా అంతా ఇలా ఉంటారు, ఇండియా అంతా వాళ్ళ ముక్కులు ఇలా ఉంటాయి ఏందో రాసేసాడు. 1902 వరకు చెత్తలేదు. అంటే అంతవరకు అంటరాని వ్యవస్థ లేదంట మన ఇండియాలో. సత్యసాగమనం అనేది ఉన్నది. అదే సగం కందుకూరి వీరేశలింగం వాళ్ళు రూపుమాపిల్లు అని ఒక అది లేదు కదా అన్న. ఇప్పుడు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సతీ సహగమనం అంటే అది మన హిందూ ఓల్డ్ అదొక మారని అంటే చెరగని మచ్చ లాంటిది మన హిందూ సాంప్రదాయంలో. అదే రూపుమాపిల్లు ఇలాంటిది కూడా ఇంకా కొన్ని ఉన్నాయి కదా, కొన్ని మార్చుకుంటే బెటర్ కదా అన్న. ఫస్ట్ హిందూయిజం అంటే మానే, అదే అన్నిటికంటే పెద్ద బూత్. హిందూ ఇజం. ఇజం అంటే ఇజం, ఎవ్రీ ఇజం ఇస్ హ్యూమన్ మేడ్. హిందూ అనే పదాన్ని నీకు టోటల్ వేదిక లిటరేచర్లో ఎక్కడుందో నాకు చూపించు. హిందువు దాన్ని నిజం చేసేసి జనాల్లోకి తోసేసి ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అని చెప్పి తోసేసి వర్ణ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ అని తోసేసి జనాల్ని గొర్రెలాగే తయారు చేసి ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది చరిత్ర చెప్తుంది. బ్రేకింగ్ ఇండియా అని ఒక పుస్తకం ఉంది, చదువు. నువ్వు ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నా నోట్ల నుంచి కంటే పుస్తకంలో చదివితే నీకు ఎవిడెన్స్ ఉంటుంది. ఐ థింక్ మల్టిపుల్ వాల్యూమ్స్ ఉంటాయి అనుకుంటా. రాజీవ్ మల్హోత్రా ఆథర్, బ్రేకింగ్ ఇండియా. జనరల్ మేజర్ బక్షి ఇంకో ఆథర్ పేరు చెప్తున్నా, ఇంకో పుస్తకం ఆయన ఏదో టైటిల్ గుర్తురాట్లా. ఆయన బంగ్లాదేశ్ వారిలో లిటరల్లీ హీ వాజ్ ఇన్ ద ఫీల్డ్, హీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ. అదేంటి చిన్న లెవెల్ కాదు, ఎట్ ద టాప్ లెవెల్. మహేంద్ర వేద్ జర్నలిస్ట్, ఆయన కవర్ చేసిన వార్ ఈవెంట్స్, ఇంకా ఫ్రీడమ్ స్ట్రగుల్, సో కాల్డ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ కవర్ చేసిన జర్నలిస్టులు చాలా మంది పుస్తకాలు రాసుంటారు. కంఫర్టబుల్ గా కాంగ్రెస్ స్టాంప్ తోటి వచ్చినాయి, బయటకు వచ్చినాయి అన్ని చదివేసి అన్ని నిజాలని నేను కూడా నమ్మేస్తాను. చిన్నప్పటి నుంచి చదివేసి కాంగ్రెస్ అనే స్టాంప్ తోటి ఎన్సీఈఆర్టీ సిలబస్ చదివేశాను. ఒక దేశాన్ని ఫ్యూచర్ ని నిర్దేశించడానికి కావాల్సిన సిలబస్ డిసైడ్ చేసే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా, సో కాల్డ్ ఫ్రీడమ్, ఇస్ అన్ ఇల్లిటరేట్.
when you beat it. First educational minister of India illiterate. ఓకే. ఓకేనా? అందుకని నువ్వు ఇలా ఓకే అని వేస్తున్నావు. అంటే మనకు చాలా జరిగిన చరిత్ర కొంచెం చింపేస్తే చినిగేది కాదు తమ్ముడు, చెత్తబొట్టలు వేసేది కాదు చరిత్ర. నీ కల్చర్, నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు వచ్చింది? లార్డ్ మెకాలే, ఎవరికి లార్డ్ ఎవరికో తెలియదు. సరే, సమరయోధులే అప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు, పిఎంలు, సీఎం, మన అది ఏంది మొట్టమొదటి రాష్ట్రపతి కావచ్చు, లేకపోతే ఏంటేంటో మాట్లాడుతున్నావు ఎక్కడెక్కడో. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అతను పాపం ఇల్లిటరేట్ అంటే ఎడ్యుకేషన్ లేదు కదా. నెహ్రూ లాంటి వాళ్ళంటే గొప్ప వాళ్ళు, వాళ్ళు ఫారెన్ లో చదువుకున్న చిల్లు. సో ఆయన అయ్యి ఉండొచ్చు మేబీ. అంటే సెపరేట్ గా మాట్లాడదాం తమ్ముడు, సెపరేట్ గా మాట్లాడుకుందాం అవన్నీ. ఫారెన్ లో చదువుకు వచ్చిన ఎడ్యుకేషన్ సో కాల్డ్ చెప్పావు కదా. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా కదా తెలుసా మనకి? మన భారతదేశానికి ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు? ప్రధానమంత్రి నెహ్రూ గారు. ఎలా అయ్యారు? గాంధీ ఇన్ఫ్లుయెన్స్ వాడి. అసలు ఏం జరిగింది అన్నది చరిత్రలో రాసిన పుస్తకాలు, జస్ట్ నువ్వు చదువుకున్న పుస్తకాలు కాదు, అవన్నీ చూస్తూ డాక్యుమెంట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఆ స్టాండర్డ్స్, ఆ హైరార్కీలో ఉన్న వాళ్ళని కలవటానికి, కవర్ చేయడానికి ఈ రోజు అంటే కెమెరాలు ఉన్నాయి. వల్లభాయ్ పటేల్ అయి ఉంటే ఇంకా బాగుంది. అయి ఉండేది ఏంటి? అసలు ఎట్లా జరిగింది? ఓటింగ్ ఎలా జరిగింది? ఎన్ని ప్రెసిడెన్సీస్ ఉండేవి? సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి? జవహర్ లాల్ నెహ్రూకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? చెప్పు. ఐడియా లేదన్నా. ఆయన సున్నా, ఆయనకి 9-15 మెజారిటీ అయితే వచ్చింది, నెంబర్ గుర్తులేదు. ఆయన ఆల్రెడీ గెలిచాడు, ప్రజలు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. అంటే ఇప్పటిలాగా స్టేట్స్ అవన్నీ జరగలే అప్పుడు. మనకు సూపర్ జరిగేది సిస్టమ్, అప్పుడు నీకు తెలియదు, అది వేరే, అప్పుడు వేరే స్టోరీ. లేదు. ఇంకొక డౌట్ అన్న, ఇప్పుడు యూత్ ఉన్నారు కదా అన్న, అందరూ మద్యం తాగి చెడిపోతున్నారు కదా, ఈ తగ్గించుకోవాలి కొద్దిగా. ఎందుకు తగ్గించుకోవటం? అంత 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 ఇబ్బందిగా ఉన్నప్పుడు అంత ఎందుకు నాకు వచ్చిందంటే మీరు కూడా అయితే ఏంటి? ఏం లేదు, గవర్నమెంట్, అదే గవర్నమెంట్ అంత ఇబ్బంది పడి ఉంటే, హెల్త్ మినిస్ట్రీ చాలా మంది ఉంటారు, డిపార్ట్మెంట్ చాలా వేరే మ్యాటర్. ఎందుకు అవన్నీ అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు బ్యాన్ చేసేయచ్చు కదా. నైట్ మానభంగాలు ఇట్లా జరుగుతున్నాయి కదా, అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి కదా, ఏంటంటో మాట్లాడేస్తున్నావు, ఇక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ. సరే సరే సరే, నైట్ అంటే అవి కొంచెం యూత్ కు మీరేమన్నా మెసేజ్ చేయాలనుకుంటున్నారా చెడిపోకుండా ఉండాలంటే? నా మెసేజ్ వినగానే డింగ్, మీరు పాపులర్ అన్న, అబ్బా వినేస్తారు, నా మాట వినగానే వినేస్తారు, మారిపోతారు రేపటి నుంచి డింగ్ అని. ఎవరు మారాలంటారు? ఎవరు చెప్తే ఎవరు వింటారు, ఎవరు మారుతారు కదా. గౌడీ చెప్పడానికి, నేను ఎవరిని వినటానికి? ఏ సబ్మాలు, ముజే సబ్మాలు, గంటమాలు. సరే అన్న, రోజు టైంకు భోజనం చేస్తావా? 3 పూటలు భోజనం చేస్తావా లేకపోతే ఒక పూట? అలా ఏం లేదు బ్రో, మన టెంప్లెట్ వేరే ఉంటుంది. అప్పుడప్పుడు లిక్విడ్ డైట్ నడుస్తుంటది, అప్పుడప్పుడు ఏదో డైట్ నడుస్తుంది. భగవంతుడు ఇస్తే అది అలాంటిదే అనుకో. ఆ సమయానికి ఏది దొరికితే అది, దాటితో జీవితం అట్లా గడిచిపోతా ఉంది కదా. నెక్స్ట్ సమాజానికి ఏమన్నా చేద్దాం అనుకుంటున్నా? అదే ఆ ప్రాక్టీస్ లోనే ఉన్నా, కొంచెం పనులు అవి. పొలిటికల్ గా ఏమన్నా? నాకు అంత లేదు, నాకు పాలిటిక్స్ తెలియదు. చాణక్యనీతి తెలుసు. ఇప్పుడు ప్రెసెంట్ పాలిటిక్స్ అంటే ఒక పార్టీలో ఉంటే ఇంకో పార్టీ. యోగి లాగా మీరు కూడా వచ్చి పాలిటిక్స్ కి వచ్చి మార్చొచ్చు కదా ఏదన్నా. ఏమో నాకు అంత సీన్ లేదు బ్రదర్, నాకు అంత లేదు, ఇంట్రెస్ట్ లేదు, మైండ్ లోనే లేదు ప్రస్తుతం పాలిటిక్స్. నేను చూసిన వాటి, తెలిసిన వాటి విషయాల గురించో, నేను చూసిన విషయాల గురించో, నేను ఎక్స్పీరియన్స్ అయిన విషయాల గురించో మాట్లాడగలుగుతాను. ఓకే. బయట ఏంటి జనాలు ఎలా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, మార్చేద్దాం, నా చేతిలో ఎంత పవర్ ఉంది, అసలు అంత నాకు అంత లేదేమో. అలా సింపుల్ గా చిన్నగా అట్లా నడుస్తున్నాడని. ఈ కొంచెం డిఫరెంట్ క్వశ్చన్లు అడిగిన అనుకుంటున్నా. ఇంకా నేను ఎక్కువ ఏది అడగాలంటే ఇంకా అన్ని రొటీన్ అయిపోతుంది. సో ఇక మరి బయలుదేరదామన్నా. థ్యాంక్ యూ అన్న, మళ్ళీ కలుద్దాం ఒకసారి. Sure. రైట్.